సో గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3 మార్నింగ్. సో నేనైతే 5:30కే లేచిన సన్ రైజ్ చూద్దామని. ఇప్పుడైతే మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి. టైం ఇప్పుడు 6:30 అవుతుంది. 1 అవర్ అయిపోయింది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్ రైజ్ విట్నెస్ చేసిన అన్నపూర్ణ సౌత్ మీద. సో టైం ల్యాబ్స్ అయితే పెట్టిన నేను ప్లే చేస్తాను నెక్స్ట్. క్రేజీ అంటే క్రేజీ గోల్డెన్ గ్లో ఉండే. సో ఇటు సైడ్ మాచాపుచార అయితే కనిపిస్తలేదు, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి, కవర్ అప్ అయిపోయింది. సో మనం నిన్న మాచాపుచార బేస్ క్యాంప్లోనే స్టే చేసినాం కాబట్టి ఈరోజు కొంచెం లేట్ స్టార్ట్ అయ్యాం అనుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఓన్లీ 2 అవర్స్ వే అనమాట, ఎంబీసీ టు ఏబీసీ. బట్ నిన్న గైడ్ ఏమన్నాడంటే ఈరోజు ఫోర్కాస్ట్ కొంచెం తేడా ఉంది, సో ఎంత జల్దీ స్టార్ట్ అయితే అంత జల్దీ మంచిది అన్నాడు. సో మనమైతే 8 o'clock స్టార్ట్ అయ్యామని చెప్పేసి ఫిక్స్ అయినాము. సో టైం 6:30 అవుతుంది, ఇంకా 1.5 hour ఉంది. సో బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యేంత వరకు రెస్ట్ తీసుకోవాలి. సో మన వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం బాడీ అంతా సోర్ ఉంది. నిన్న క్లైంబ్ తర్వాత డిమాండింగ్ ఉండే కాబట్టి ఎలివేషన్ ఆల్మోస్ట్ 900 meters గెయిన్ అయినాము. ఈవెన్ దో ఓన్లీ 6 kilometers ట్రెక్ చేసినాము. బట్ ఎలివేషన్ అయితే చాలా గెయిన్ చేసినాము. సో బాడీ ఇంకా సోర్ ఉందంట, చూడాలి. కొంచెం మెల్లమెల్లనే అవుతాం ఈరోజు కూడా. ఈరోజు ఏబీసీలో పోయి ఏబీసీలో సన్సెట్ టైంకి పోతే సన్సెట్ చూస్తాము. ఏబీసీలో స్టే, నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ చూసేసి విల్ స్టార్ట్ బ్యాక్ టు బ్యాంబూ, విల్ డిసెండ్. సో ఒక బఫర్ డే ఉండే కాబట్టి మనకు మంచిగా అయింది. సో చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో. వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి. ఇట్లా మార్నింగ్ లేవగానే అయితే మొత్తం స్నో క్యాప్ మౌంటైన్స్. రాత్రి ఇక్కడ వర్షం పడ్డది, నాకు తెలిసి పీక్స్ మీద ఫ్రెష్ స్నోఫాల్ పడ్డది అనుకుంటా, ఫ్రెష్ స్నో కనిపించినుండే. ఇప్పుడైతే మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి మళ్ళీ. సో అర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. ఎవరు లేవు అంటే ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళు వేసి వాళ్ళు వ్యూస్ విట్నెస్ చేసి వాళ్ళు వండుకోరు అనమాట. సో క్రేజీ, లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్లో ఫ్రెంచ్ టోస్ట్ ఆర్డర్ ఇచ్చిండే. ఫ్రెంచ్ టోస్ట్ తినేసి మన వాళ్ళందరూ కూడా ఉండే. బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము బ్యాక్ టు ప్యాక్ అవర్ బ్యాగ్స్ అండ్ గెట్ రెడీ. సో గైస్ ఇప్పుడే రెడీ అయిపోయినాము. మొత్తం ఇంకో జాకెట్స్ వేసుకున్నాం, ఎందుకంటే ఇట్స్ వెరీ కోల్డ్ నౌ. ట్రెక్ చేసేటప్పుడు చెమటలు వస్తాయి, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మనకి చెమటలు ఉన్నప్పుడు మనకి కోల్డ్ బ్రీజ్ తాకింది అనుకో సిక్ అయిపోతాం. సో అందుకే జాకెట్లు వేసుకున్నాం ఈరోజు. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసి 9 అవుతుంది. చెప్పిన ముందే మీకు లేట్ అవుతుంది అని చెప్పేసి కోర్స్ అదే అయ్యింది. 9 o'clock స్టార్ట్ అవుతున్నాం. హోప్ఫుల్లీ ఓన్లీ 2 hours జర్నీ కాబట్టి మెల్లమెల్ల మేము 3 hours 4 hours తీసుకున్నాం. లంచ్ టైం వరకు ఏబీసీ రీచ్ అయిపోతాము. సన్సెట్ చూసుకుంటాం ఇవాళ. సో అదే ప్లాన్ ఇప్పటికైతే. సో ఫస్ట్ మిర్రర్ లేక్ వస్తుంది మధ్యలో, మిర్రర్ లేక్ క్రాస్ చేసి ఏబీసీ పోవాలి. మిర్రర్ లేక్ వరకు స్టీప్ క్లైంబ్ ఉంటుందంట, దాని తర్వాత ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందంట. సో చూద్దాం. సో ఇనిషియల్గానే కొంచెం డిఫికల్ట్ ఉంటే బెటర్, తర్వాత ఎండలు ఉండొద్దు నిన్నట్లాగా. సో ఇనిషియల్గా క్లియర్ అయిపోయాక తర్వాత మోటివేషన్ ఉంటుంది, ఫ్లాట్ సర్ఫేస్ ఉంటాయి. నిన్న అయితే ముందు ఈజీ ఉండే, లాస్ట్కి వచ్చేసరికి డిఫికల్ట్ ఉండే కాబట్టి ప్రాబ్లం అయింది. సో లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. Here I am in this old town, still dreaming of the open road. I've been here for far too long. There's so much more than this I know. It's been years since I've been gone. I miss the way it feels to roam. This urge that's grown inside my heart to pack my bags and hit the road. I'm dreaming of the road again, set free in the wind. సో గైస్ కనిపిస్తుంది కదా, ఏబీసీ రీచ్ అయిపోయినాం అనమాట. మేము మన బాయ్స్ అందరు ముందు వెళ్ళిపోయారు, మేము ఇంకా ఫోటోలు దిగుకుంటూ ఆవుకుంటూ వస్తున్నాం. సో వీ డిడ్ ఇట్ ఫైనలీ, ఏబీసీ రీచ్డ్. లెట్స్ గో. పోయినాక బోర్డు దగ్గర చూపిస్తా. ఫైనలీ ఆఫ్టర్ డేస్ ఆఫ్ వాకింగ్, క్లైంబింగ్ అండ్ పుషింగ్ అవర్ సెల్వ్స్ బియాండ్ అవర్ లిమిట్స్, మేమందరం అన్నపూర్ణ బేస్ క్యాంప్ రీచ్ అయిపోయినాము. 9 people, 9 different stories and 9 different struggles, బట్ ఒకటే కామన్ గోల్ అందరిది, టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ వితౌట్ గివింగ్ అప్. So guys, finally ABC reach అయిపోయినాము. So this is a team behind us. So they were there with us through thick and thin throughout the journey.
they never left us, they were there. So Govind ji, Vikas bhai, और ये प्रकाश भाई और कमल भाई, where are you Kamal भाई? Kamal भाई is here, so he is our main guide. He made it possible for us by taking care of us. Thank you Kamal भाई. సో గైస్ ఏబీసీకి అయితే వచ్చేసినాం అనమాట, రీచ్ అయిపోయినాము. సో ఆ బోర్డు దగ్గరనే ఒక ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ స్పెండ్ చేసి ఫొటోస్ క్లిక్ చేసుకుని ఉండే. సో అప్పటికే మొత్తము వెదర్ అంతా క్లౌడీ అయిపోయింది అనమాట. అసలు జీరో విజిబిలిటీ, ఈవెన్ 1 మీటర్ కూడా కనిపిస్తలేకుండే. సో సీదా పైకి వచ్చినాం. ఇక్కడ చాలా చల్లగా ఉంది ఎందుకంటే మౌంటైన్ బేస్లో ఉన్నాం కాబట్టి. సో సీదా పైకి వచ్చేసి లంచ్ చేసేసి ఎవరు రూమ్లకు వాళ్ళకి వచ్చేసి జరసేపు రెస్ట్ తీసుకుంటున్నాము. చూసాము లైట్గా క్లౌడ్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి. సో సన్సెట్ అరౌండ్ 5:45 to 6 PM సన్సెట్ ఉంది. సో అప్పటి వరకు క్లౌడ్స్ ఓపెన్ అప్ అయిపోయినాయి అనుకో, మన లక్ తోటి సన్సెట్ కూడా చూస్తాము. రేపు మార్నింగ్ అయితే నేను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇట్లా వెదర్ ఓపెన్ అప్ అయిపోవాలని చెప్పేసి. రేపైతే బ్యూటిఫుల్ సన్ రైజ్ విట్నెస్ చేసామని జస్ట్ హోప్ అండ్ బిలీఫ్ క్యారీ చేస్తున్నా. చూద్దాం ఏమైతే చూపిస్తా. ఒకవేళ సన్సెట్ ఒకవేళ కనిపిస్తే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తా. On dit que lorsqu'on cherche bien, on finit toujours par trouver. Elle dit qu'il n'est jamais très loin, qu'il part très souvent travailler. Maman dit travailler c'est bien, bien mieux qu'être mal accompagné, pas vrai? Où est ton papa? Dis-moi où est ton papa? Sans même devoir lui parler, il sait ce qui ne va pas. Ah sacré papa, dis-moi où es-tu caché? Ça doit faire au moins 1000 fois que j'ai compté mes doigts. Hey. Où t'es papa, où t'es? Où t'es papa, où t'es? Où t'es papa, où t'es? Où t'es, où t'es papa, où t'es? 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 Où t'es, où t'es papa, où t'es? సో సన్సెట్ చూసుకొని డైరెక్ట్ అందరం డిన్నర్కి వచ్చేసినుండే. డిన్నర్ చేసుకొని స్లీప్ కూడా ఎర్లీ చేసినుండే అనమాట. సో నెక్స్ట్ డే ఎర్లీ లేవాలి సన్ రైజ్ కోసం అని చెప్పేసి. సో మేమున్న స్టే డైనింగ్ హాల్లో ఒక పెద్ద బోర్డులో అందరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీవియస్లో వచ్చిన ట్రెక్కర్స్వి. సో ఆ ట్రెడిషన్ని మేము కూడా ఫాలో అయ్యి మా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అక్కడ స్టిక్ చేసి వెళ్ళిపోయినాం బెడ్కి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది అనమాట. నేను ఒక్కొని లేచిన బయట ఏమైనా స్టార్ గేజింగ్ కనిపిస్తుందేమో అని చెప్పేసి. మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి, అసలు ఏం కనిపిస్తలే. బిస్కెట్ సన్ రైజ్ కూడా ఏం కనిపిస్తుందో ఏం కనిపించదో తెలియదు, చూడాలి. సన్ రైజ్ వరకు క్లియర్ అయిపోతే బెస్ట్. స్కై హోప్ఫుల్లీ క్లియర్ అయిపోవాలి, ఫింగర్స్ క్రాస్డ్. సో గైస్ ఇప్పుడే పర్ఫెక్ట్ విండో పట్టుకొని స్టార్ గేజింగ్ అయితే చేసినాం. క్రేజీ అంటే క్రేజీ ఉండే, క్రేజీ షార్ట్స్ కూడా వచ్చినాయి. ఒక 15 minutes విండో దొరికింది. క్లౌడ్స్ అన్నీ క్లియర్ అప్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి. చుట్టుముట్టు చూసుకోవచ్చు, మొత్తం వైటే ఉంది, ఫాగీ. జస్ట్ 15 minutes దొరికింది. లక్కీలీ అదే టైంకి లేచినాం మేము, కనిపించినాయి స్టార్ గేజింగ్. చలో సెట్. ఇంకో 40 minutesలో సన్ రైజ్ అవుతుంది. అప్పటి వరకు క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోవాలి. లెట్స్ సీ. టైం 5:15 అవుతుంది. మొత్తం క్లౌడ్సే ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో, వెదర్ క్లియర్ అప్ అవుతుందో కాదా. కొంచెం అయితే ఓపెన్ అప్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఇంకాల నుంచి చూసుకుంటే అయితే ఇంకాల నుంచి క్లౌడ్స్ వస్తూనే ఉన్నాయి. చూద్దాం, విల్ ట్రై అవర్ లక్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఏం చేయలేము, ఇంకా మన కంట్రోల్లో లేని థింగ్స్ని మనం ఏం చేయలేము. జస్ట్ అంతే, జస్ట్ ఒక హోప్, జస్ట్ ఒక బిలీఫ్ క్యారీ చేయాలి, లేదా మేనిఫెస్ట్ చేస్తున్నా చూడాలని చెప్పేసి. అంతేగాని ఇక మనం ఏం చేయలేము. కనిపిస్తే కనిపించింది, లేదా లేదు. గైస్ బ్యాడ్ లక్, సన్ రైజ్ చూడలేము. వెదర్ మొత్తం ఖరాబ్ ఉంది, వర్షం పడుతుంది. వెనకాల చూసుకోవచ్చు, వెనకాలనే ఉంటుంది అన్నపూర్ణ రేంజ్. మొత్తం క్లౌడ్స్ తోటి కవర్ అయిపోయి ఉంది, కొంచెమే విజిబిలిటీ ఉంది.
కొంచెం మార్నింగ్ స్టార్ గేజింగ్ చూసినాము. అది ఒక 15 minutes విండో ఉండే, అది చూసి ఏమంటారు హోప్ పెరిగిన ఉండే వెదర్ క్లియర్ అవుతుందేమో అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. టైం 6 అవుతుంది, మేము 7:30కి స్టార్ట్ అయిపోవాలి. సో ఛాన్స్ లేదు మేము సన్ రైజ్ చూసేది ఆర్ మౌంటైన్ కూడా చూసేది. ఇప్పుడు మొత్తం క్లౌడ్స్ అన్నీ వచ్చేసినాయి. ముంగల్ సైడ్ వెదర్ కొంచెం ఓపెన్ అప్ అవుతుంది. ఫ్రెష్ స్నోఫాల్ పడుతుంది మొత్తం మౌంటైన్స్ మీద అంతా, మొత్తం ఫ్రెష్ స్నో ఉంది. చూపిస్తాను చూడండి. సో మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వచ్చి చూసే లోపల ద జాయ్ వాజ్ బ్యాక్ ఆన్ అవర్ ఫేసెస్ అనమాట. సో క్లౌడ్స్ అన్ని క్లియర్ అప్ అయిపోయి ద మౌంటైన్స్ వర్ క్లియర్లీ విజిబుల్. సన్ ఆల్రెడీ బయటికి వచ్చింది కాబట్టి రేస్ మౌంటైన్స్ మీద పడి ద వ్యూస్ వర్ రియలీ బ్యూటిఫుల్. సో ఈ గ్యాప్లో మేము ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని అన్నపూర్ణ 1 బ్యూటీని విట్నెస్ చేస్తుండే ఫర్ ద లాస్ట్ టైం బిఫోర్ వీ స్టార్ట్ అవర్ జర్నీ బ్యాక్ టు బ్యాంబూ. సో గైస్ అయిపోయింది అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్. సో కిందికి పోతున్నాము. ఈరోజు బ్యాంబూ వరకు పోవాలన్నమాట. సో లాంగ్ స్ట్రెచ్ ఉంది, దిగుడు కాబట్టి దమ్ ఎక్కువ వస్తలే, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. 5 o'clock వరకు బ్యాంబూ రీచ్ అవుదామని చెప్పేసి ప్లాన్ చేసినాము. చూద్దాం ఎప్పటి వరకు రీచ్ అవుతాము. ఎంబీసీలో సామాన్ ఉన్నాయి, దేవరాలీలో సామాన్ ఉన్నాయి, అవన్నీ పిక్ చేసుకుంటూ పోవాలి. మధ్యలో బ్యాగ్స్ ఆఫ్లోడ్ చేసి ఉండే అనమాట మన వాళ్ళు. సో అవన్నీ పిక్ చేసుకొని ఇప్పుడు పోవాలి. చూద్దాం, చూపిస్తా.